నీకు ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఆరోగ్య సమస్యలు వచ్చాయి, నీ ఉద్యోగం పోయింది, నీ వ్యాపారం పోయింది, నువ్వు నష్టాల పాలైపోయావు, నువ్వు అవమానపరచబడుతున్నావు, నువ్వు హింసించబడుతున్నావు, హేళన చేయబడుతున్నావు, చులకన చేయబడుతున్నావు. దీని వెనక ఏమిటంటే నీ బహుమానం అధికం చేయడం దేవుని సంకల్పం. జీవితంలో ఎప్పుడైనా శత్రువు ఎదురుగా వచ్చి సవాలు వేస్తుంటే, నిందిస్తుంటే, అవమానపరుస్తుంటే వెంటనే మనకి ఏం స్పృహ రావాలంటే పరలోకంలో నా ఫలం పెరుగుతుంది, పరలోకంలో నాకు ఒక బహుమానం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కృంగిపోయినప్పుడు కాదు, ఆ శ్రమలో నీవు నిలిచినప్పుడు, ఆ శ్రమలో నిన్ను నీవు నిరూపించుకున్నప్పుడు, ఆ శ్రమలో దుఃఖపడకుండా ఆనందించి దేవుణ్ణి ఘనపరిచినప్పుడు. ఈరోజు మనందరి జీవితంలో దేవుడు మనల్ని శ్రమ ద్వారా ఘనతలోనికి తీసుకువెళ్తాడు, శ్రమ ద్వారా ఆధిక్యతలోనికి తీసుకువెళ్తాడు.